ఈ వార్తలు మీకు సమర్పిస్తున్నవారు శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఈనాటి వార్తల్లోని ముఖ్యాంశాలు. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయ సమస్యలపై ఇంజనీర్ల బృందం పరిశీలన. నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిస్తామని వెల్లడి. పెట్రోల్ డీజిల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. జీలుగుమిల్లి పెట్రోల్ బంక్ ఆకస్మిక తనిఖీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హెచ్చరిక. జంగారెడ్డిగూడెంలో ముగిసిన అక్షయ తృతీయ వారోత్సవాలు. మెగా డ్రా విజేతలకు బంగారు బహుమతులు అందించిన బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. జంగారెడ్డిగూడెం మండలం కొంగువారిగూడెంలోని కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయంలో నెలకొన్న సమస్యలను తెలుసుకునేందుకు ఇంజనీర్ల బృందం మంగళవారం ప్రాజెక్టు ప్రాంతంలో పర్యటించింది. జలాశయంలోని సర్ప్లస్ కెనాల్స్ గేట్లు, ఎర్త్ డ్యామ్, సర్ప్లస్ కోర్సు, డ్రాఫ్ట్లు తదితరులను సిడిఓ నుంచి వచ్చిన మెకానికల్ ఇంజనీర్లు, డ్యామ్ ఇంజనీర్లు బృందం క్షుణ్ణంగా పరిశీలించింది. ఈ సందర్భంగా సిఈ, సిడిఓ ఏ విజయభాస్కర్ మాట్లాడుతూ, వరదల సమయంలో గేట్ల ద్వారా ఒండ్రుమట్టి రావడాన్ని గుర్తించామని, అయితే మట్టిని సేకరించి పరీక్షలకు పంపించనున్నట్లు తెలిపారు. ఫిల్టర్లు దెబ్బతిని ఉండడం వల్ల ఒండ్రుమట్టి వస్తుందా అనే అంశంపై పరిశీలించనున్నట్లు తెలిపారు. అయితే ప్రాజెక్టులో నీరు నిండుగా ఉండడంతో ఎంత మేరకు ఫిల్టర్లు పనిచేస్తున్నాయో తెలియడం లేదన్నారు. దీనిపై సిబ్బందికి తగు సూచనలు చేసినట్లు వివరించారు. అలాగే ప్రాజెక్ట్ ఎర్త్ బండ్ లో కొద్దిగా సీఫేస్ వస్తుందని, అయితే ఆ నీరు ఎంత మేరకు వస్తుందో సిబ్బంది నుంచి డేటాను తీసుకోవడం జరుగుతుందన్నారు. అదేవిధంగా జలాశయం గేట్లు స్వల్ప మరమ్మతుకు గురైనట్లు గుర్తించామని, 2018 వరదల సమయంలో డ్రాప్ వాల్ కొట్టుకుపోయిందని దానిని పరిశీలించడం జరిగిందన్నారు. వీటన్నిటిపై డ్యాం అధికారులను నివేదికలు సిద్ధం చేసి తమకు అందించాలని, వాటిని పరిశీలించిన అనంతరం ప్రభుత్వానికి నివేదిస్తామని విజయభాస్కర్ తెలిపారు. నిధులు మంజూరైన తర్వాత పనులు ప్రారంభించవచ్చునని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ, సిడిఓ శివకుమార్ రెడ్డి, సిఈ, ఎస్డిఎస్ఓ తిరుమలరావు, ఈలు మోహన్ శ్రీరామదాస్, విజయసారథి, అడ్వైజర్ కె కృష్ణారావు, ఎస్ఈ దేవప్రకాష్, డిఈ సునీత, జనసేన నాయకులు ఆకుల రాకేష్, కుసుకుర్తి ఉమా, పారేపల్లి మణిబాబుతో పాటుగా పలువురు నాయకులు, రైతులు పాల్గొన్నారు. ఎర్రకాలువ రిజర్వాయర్, అర్త్ డ్యాము, స్పిల్వే, గేట్లు, సర్ప్లస్ కోర్స్లో ఉన్న డ్రాప్లకు సంబంధించి కొన్ని సాంకేతిక సమస్యలకు సమాధానంగా సమస్యలను వివరించారు సిఈజిడిఎస్ గారు. వాటికి సొల్యూషన్స్ ఏవని చూడడం కోసము సిఈ డ్యామ్ సేఫ్టీ, సిఈ సిడిఓ, సిఈజిడిఎస్ సంబంధించిన ఇంజనీర్స్ అంతా ఈ విధంగా మొత్తం అన్ని కాంపోనెంట్స్ ఇప్పుడే మనం ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. దీంట్లో ప్రధానంగా మొదటి సమస్య ఏంటంటే, మనకు వరద వచ్చినప్పుడు కొంత గేట్ 4 నుంచి గేట్ 1 వరకు ఆ నీళ్ళలో కొద్దిగా ఈ ఒండ్రులాగా వచ్చేసి అదంతా కూడా కొద్దిగా బ్యాంక్స్ కవర్ అవుతున్నట్టు కొద్దిగా చూడడం జరిగింది. దానికి ఏ విధంగా అది మనము రెక్టిఫై చేయాలనే దానికి కొన్ని ఆ సాయిల్లో టెస్ట్ రిజల్ట్స్ చేసి గ్రైన్ సైజ్ అనాలిసిస్ చేయమన్నాము. సో అవి చేసిన తర్వాత అది బ్యాంకు, ఇప్పుడు నీళ్లు ఉన్నాయి కాబట్టి బ్యాంకు కింద ఎంత కవర్ అయిందో తెలియట్లేదు. కాబట్టి అది ఒకవేళ రివెట్మెంట్ ఏదన్నా డ్యామేజ్ అయిపోయి అక్కడ ఫిల్టర్స్ పోయి ఆ సాయిల్ డైరెక్ట్గా ఎక్స్పోజ్ అయితే వరద వచ్చినప్పుడు అంతా కూడా ఆ సాయిల్ మళ్ళీ కవర్ అయ్యే ఉద్దేశం ఉందని చెప్పేసి అవి కొన్ని టెస్ట్ చేసి దాన్ని అండర్ వాటర్ ఇన్వెస్టిగేషన్ కూడా చేసి అది ఎంతవరకు అది డ్యామేజ్ అయిందని చూసి దాన్ని రెక్టిఫై చేయడం జరుగుతుంది. అవన్నీ కూడా ఏమేమి టెస్ట్ చేయాలని కూడా ఇక్కడ సిబ్బందికి చెప్పడం జరిగింది. ఇది కాకుండా మనకు డౌన్ స్ట్రీమ్ సైడ్ అర్త్ బండ్లో కొద్దిగా సీపేజ్ వస్తుంది. ఆ సీపేజ్ అంతా కూడా టో డ్రైన్లోంచి రావడము, ఆ కింద మళ్ళా పాతది ఎర్రకాలువకు కలవడం జరుగుతుంది. ఎంత సీపేజ్ వస్తుంది, ఆ సీపేజ్లో ఏదన్నా మట్టి వస్తుందా అని అది ఒకసారి క్వాంటిటీ అంతా కూడా చెక్ చేసి చెప్పినాము. రిజర్వాయర్లో వాటర్ పెరిగే కొద్దీ సీపేజ్ జనరల్గా పెరుగుతుంది. అవన్నీ కూడా మనకు అలౌబుల్ లిమిట్ ఉంటుంది, ఎంతవరకు రావచ్చని. అంతకంటే ఎక్కువ వస్తుందంటే మనం దానికి సంబంధించిన ఫర్దర్ జియోఫిజికల్ ఇన్వెస్టిగేషన్ చేయాల్సి ఉంటుంది. అదంతా కూడా డేటా ఇవ్వమని జరిగింది. ఇదే కాకుండా గేట్లలో కూడా కొద్దిగా రబ్బర్ సీల్స్ ఇవన్నీ పోవడం వల్ల అవన్నీ కూడా కొంచెం చూసి రెక్టిఫై చేయాల్సిన పరిస్థితి వస్తుంది. ఇది కాకుండా 2018లో వరద వచ్చినప్పుడు ఇక్కడ మనకు సర్ప్లస్ కోర్స్లో ఉండే రెండో డ్రాపు
అక్కడ బ్రీచ్ జరగడం జరిగింది. సో దాన్ని కూడా ఇప్పుడు మనము ఆ బ్రీచ్ క్లోజ్ చేయాల్సిందే కాబట్టి ఆ డీటెయిల్స్ అన్నీ ఇవ్వమని చెప్పడం జరిగింది. ఈ డీటెయిల్స్ అన్నీ ప్రాజెక్టు సిబ్బంది మాకు సమర్పించిన తర్వాత దానికి సంబంధించిన డిజైన్స్ అన్నీ మేము ఇవ్వగలము. దాని తర్వాత దాన్ని ఎస్టిమేట్ చేసుకొని వాళ్ళు ఈ ఫర్దర్ వర్క్స్ చేయడానికి వీలవుతుంది. సో ఇప్పుడు సిడిఓ నుంచి మెకానికల్ ఇంజనీర్సు, తర్వాత ఇక్కడ మనకు ఈ డ్యామ్ ఇంజనీర్స్ అంతా రావడం జరిగింది. తర్వాత మనకు స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్ తర్వాత తన నుంచి చీఫ్ ఇంజనీర్ గారు వాళ్ళ సిబ్బంది, తర్వాత సిఈజిడిఎస్ సిబ్బంది అందరూ కూడా రావడం జరిగింది. అన్నీ కూడా ఇక్కడ క్షుణ్ణంగా మేము పరిశీలించి దీనికి సంబంధించినవి డిజైన్ సంబంధించిన సమస్యలన్నింటినీ కూడా చూసుకొని ప్రాజెక్టు సిబ్బంది వాళ్ళతో కోఆర్డినేట్ చేసుకుంటూ దీనికి మేము రెక్టిఫికేషన్స్ ఇవ్వడానికి మార్గం ఉందన్నమాట. పెట్రోల్ డీజిల్ కొరత ఉందంటూ సోషల్ మీడియాలో అసత్య ప్రచారాలు చేస్తే సహించబోమని పోలవరం శాసనసభ్యులు చిర్రి బాలరాజు హెచ్చరించారు. జీలుగుమిల్లిలోని పెట్రోల్ బంకును మంగళవారం ఎమ్మెల్యే బాలరాజు ఆకస్మికంగా తనిఖీ చేశారు. పెట్రోల్ డీజిల్ కోసం బంకుకు వచ్చిన వాహనదారులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అదేవిధంగా నిర్వాహకులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలరాజు మీడియాతో మాట్లాడుతూ పెట్రోల్ డీజిల్ కు సంబంధించి కృత్రిమ కొరతపై ప్రజల్లో నెలకొన్న భయాందోళన తొలగించే ప్రయత్నం చేస్తున్నామన్నారు. అత్యవసర సేవలకు అంబులెన్సులు, వైద్య సేవలు, ప్రభుత్వ వాహనాలు, ప్రజా రవాణా వాహనాలకు ఇంధనం ఎలాంటి అంతరాయం లేకుండా అందేలా అధికారులు తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే బంకుల వద్ద ప్రజలకు స్పష్టమైన సమాచారం అందించే విధంగా సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని, స్టాక్ వివరాలు పారదర్శకంగా ప్రదర్శించాలని అధికారులకు సూచించారు. తప్పుడు ప్రచారాలు, వదంతులను నమ్మి అవసరానికి మించి ఇంధనం నిల్వ చేసుకోవద్దని ప్రజలకు ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ఎమ్మెల్యే స్వయంగా ద్విచక్ర వాహనాలకు పెట్రోల్ పంపు ద్వారా ఇంధనం నింపి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేశ్వరరావు, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, డిటి పెద్దిరాజు, జనసేన మండల అధ్యక్షులు పసుపులేటి రాము, టీడీపీ అధ్యక్షులు సుంకవల్లి సాయి, బీజేపీ అధ్యక్షులు గుడ్ల రాంబాబు తదితరులు పాల్గొన్నారు. 3 రోజులు బట్టి ప్రజలందరూ కూడా ఒక అపోహతో భయభ్రాంతులు గురవుతున్నారు. ఏదైతే పెట్రోల్ కానీ డీజిల్ కానీ బంకుల్లో దొరకట్లేదు, అలాగే మాకు ఎప్పుడు కూడా అందుబాటులో ఉండట్లేదని సోషల్ మీడియాలో అనేక తప్పుడు ప్రచార కథనాలు ప్రచురించడం వల్ల కొంతమంది భయభ్రాంతులు గురైపోయి ఇక్కడ బంకుల దగ్గరికి వచ్చి వరుసలుగా నిలబడి 200 కొట్టించుకునే వాళ్ళు 1000 రూపాయలు కొట్టించుకుంటున్నారు, అలాగే 2000 కొట్టించుకునే వాళ్ళు 5000 కొట్టించుకుంటున్నారు. ఇలాగా మాకు ఇంకా పెట్రోల్ డీజిల్ దొరకదనేటువంటి ఒక భయంతో ఈ విధంగా ప్రజలందరూ కూడా ముందుకు వస్తున్నారు. కానీ ఇది ఏమీ కాదు. ఈరోజు ప్రభుత్వం డీజిల్ పై పెట్రోల్ పై ప్రత్యేకమైన దృష్టి పెట్టి ప్రతి బంకులో కూడా పెట్రోల్ స్టాక్ ఉండే విధంగా, అలాగే ప్రజలందరూ కూడా వినియోగించుకునే విధంగా ఈరోజు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. దానిలో భాగంగా ఈరోజు జీలింబిల్లి మండల కేంద్రంలో ఉన్నటువంటి బంకుని ఆకస్మికంగా తనిఖీ చేయడం జరిగింది డిపార్ట్మెంట్తో. ఇక్కడ అంతా కూడా చాలా పీస్ఫుల్గా ప్రతి ఒక్కరికి అందుబాటులో పెట్రోల్ డీజిల్ ఈ రెండు కూడా చక్కగా కొట్టుకొని ప్రజలందరూ కూడా ప్రయాణాలు చేస్తున్నారు. ఈరోజు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకుంటుంది. ఎవరు కూడా భయభ్రాంతులు గురి అవ్వద్దు. ఖచ్చితంగా దీనిపై సోషల్ మీడియా ఎవరైనా సరే తప్పుడు ప్రచారాలు కానీ తప్పుడు కథనాలు వేస్తే ఇమీడియట్లీగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. అలాగే ఈరోజు ప్రత్యేకించి ప్రతి ఒక్క చోట కూడా డిపార్ట్మెంట్, రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి, సివిల్ డిపార్ట్మెంట్ నుంచి కూడా ఆ బంకులో సరిగా అక్కడ పెట్రోల్ కానీ డీజిల్ కానీ అందుతున్న అనేటువంటి పర్యవేక్షణ చేస్తూ ప్రజలందరూ ఇబ్బంది పడకూడదు అనేటువంటి ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తమైంది. అలాగే బంక్ యజమానులు కూడా ఈరోజు చాలా బాగా ఉంది. ఇక్కడ ఏదైతే ఈ పెట్రోల్ డీజిల్ కూడా అందరికి అందించే విధంగా మేము చర్యలు తీసుకుంటున్నామని చెప్పడం జరుగుతుంది. అక్షయ తృతీయ సందర్భంగా జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో చేపట్టిన అక్షయ తృతీయ వారోత్సవాలు ముగిశాయి. ఈ వారోత్సవాల సందర్భంగా 7 రోజుల పాటు తీసిన మెగా డ్రాలో గెలుపొందిన విజేతలకు మంగళవారం బహుమతులు అందజేశారు. పట్టణంలోని ఆర్యవైశ్య కళ్యాణ మండపంలో ఒక్కో విజేతకు 2 గ్రాముల బంగారు ఆభరణాలను బహుమతిగా అసోసియేషన్ ప్రతినిధులు అందించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షులు బచ్చు ప్రభాకర్ రావు మాట్లాడుతూ ఎక్కడా లేని విధంగా జంగారెడ్డిగూడెంలో అక్షయ తృతీయ ఆఫర్ పేరుతో కాసు బంగారానికి 3000 రూపాయల డిస్కౌంట్ తో పాటుగా ప్రతి 5000 కొనుగోలుపై కూపన్ ఇచ్చి వినియోగదారులకు మేలు చేశామని తెలిపారు. దీనికి సహకరించిన అసోసియేషన్ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం విజేతలు మాట్లాడుతూ అక్షయ తృతీయ సందర్భంగా తమకు విలువైన బహుమతులు అందించిన జంగారెడ్డిగూడెం బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ కు కృతజ్ఞతలు తెలుపుతున్నామన్నారు.
ఈ కార్యక్రమంలో అసోసియేషన్ సెక్రటరీ బచ్చు పవన్, ట్రెజరర్ కొంకిమళ్ళ హేమంత్, వైస్ ప్రెసిడెంట్ కోలాటి నాగేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ మానేపల్లి లక్ష్మీనారాయణ, గౌరవ అధ్యక్షులు వంకదారి రాంబాబు, సభ్యులు కొంకిమళ్ళ శేఖర్ తదితరులు పాల్గొన్నారు. అక్షర తృతీయ సందర్భంగా అక్షర తృతీయ వారోత్సవాలు జరిపాం. 7 రోజులు ప్రతిరోజు కొనుగోలు చేసిన సభ్యులకి కూపన్స్ ఇచ్చి ప్రతిరోజు డ్రా చేసి 2 గ్రాముల బంగారం బహుమతిగా ఇవ్వడం జరిగింది. 7 రోజులు సక్సెస్ఫుల్ గా జరిపాము. 7 రోజులు 7 పెద్దలతో డ్రా చేయించడం జరిగింది. ఈ రోజున 7 గెలుపొందిన కస్టమర్స్ కి ఇవాళ అందరి సమక్షంలో ఆదివాసీ కళ్యాణ మండపంలో ఇవాళ గిఫ్ట్ ఇవ్వడం జరిగింది. ఇంతటి విజయానికి కారకులైన మా టీం సభ్యులు, సెక్రటరీ గారు పవన్, ట్రెజరర్ హేమంత్ కష్టపడి చేశారు. వాళ్ళిద్దరికి స్పెషల్ థ్యాంక్స్. ముందు నేను ఈ విధంగా ముందుకెళ్లాలంటే మా సభ్యులు అలాగే కస్టమర్లు సహకరిస్తే ఇలాంటి ముందు ఇంకా చేస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఇవాళ కొంత బిజినెస్ కాంపిటీషన్ అనేది చాలా ఎక్కువ ఉంది. మన జంగాడంలో ఉన్న వ్యాపారస్తుల్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో పెద్దవాళ్ళ సహకారంతో ఈ కాంటెస్ట్ ని నిర్వహించారు. ఇది చాలా అద్భుతంగా సక్సెస్ చేశారు వీళ్ళు. మా తోటి వ్యాపారస్తులు కూడా అదే రకంగా ఉత్సాహంతో ప్రోత్సహించి సేల్స్ కూడా అందరికి బాగా వచ్చిందండి. దానివల్ల కస్టమర్స్ కూడా గిఫ్ట్ ఇవ్వడంతో వాళ్ళు కూడా ఆనందించారు. అక్షయ తృతీయ వారోత్సవాల్లో భాగంగా 7 రోజులు అత్యంత వైభవంగా జరిగింది. ప్రతిరోజు ఒక డ్రా తీయడం జరిగింది. పావు కాసు బంగారం కస్టమర్కి ఇవ్వడం జరిగింది. ప్రతిరోజు కూడా ఒక గెస్ట్ ని పిలిచి వారి ద్వారా తీయడం జరిగింది డ్రా. ఎందుకంటే డ్రా మనలో మనం తీసామని అనుకోకుండా ప్రతిరోజు ఒకరిని పిలవడం జరిగింది. వారి ద్వారా తీయడం వలన మన జంగారెడ్డిగూడలో చాలా ఈ బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్ పేరు మారుమోగింది. ఇది మా అందరికీ కూడా చాలా గొప్ప విషయం, ప్లస్ మా అందరికీ కూడా చాలా ఆనందంగా ఉంది. మన అసోసియేషన్ తరపున మరిన్ని ఇలాంటి కార్యక్రమాలు ముందు చేస్తామని చెప్పి సభాముఖంగా మీ అందరికీ తెలియజేస్తున్నా. మా మనవరాలు పుట్టినరోజుకి బంగారం కొంటాకి వెళ్తే ఈ గిఫ్ట్ తగులుతూ మాకు చాలా అదృష్టం. ఇటువంటి కార్యక్రమాలు పెద్దలందరూ మరీ చేయాలని కోరిక చాలా విషయం. మేము ఇప్పుడే కదండి, నేను పుట్టక ముందు నుంచి మేము వనపర్తి జ్యువెలర్స్ లోనే పర్చేస్ చేస్తాం. మా నాన్నగారు ఎప్పుడు చిన్న వస్తువైనా పెద్ద వస్తువైనా ఏదైనా సరే మేము అంకుల్ వాళ్ళ దగ్గర తీసుకుంటాం వనపర్తి జ్యువెలర్స్ లో. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి. స్పెషల్లీ థ్యాంక్స్ టు కంచెర్ల జ్యువెలర్స్. ఇలాంటి గిఫ్ట్ ప్లాన్స్ ఉన్నాయి, ఇంకా ముందు చేయాలి, ప్రజలకు కూడా ఇలాంటి గిఫ్ట్స్ అందాలని కోరుకుంటున్నా. మేము ముందుగా అడ్వాన్స్ ఇచ్చి వెళ్ళిపోయాము. ఆ రోజులో కూపన్ ఇచ్చారు, తర్వాత వచ్చి మళ్ళీ మేము తీసుకున్నాము. ఇలా తగులుద్దని మేము అనుకోలేదు. మా లాంటి కొంతమంది పేదవాళ్ళకి ఇది చాలా మంచిదని నేను అనుకుంటున్నాను. చాలా థ్యాంక్స్ అండి. జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం గ్రామంలోని శ్రీ మద్ది ఆంజనేయ స్వామి ఆలయం భక్తులతో కిటకిటలాడింది. మంగళవారం స్వామివారికి ప్రీతికరమైన రోజు కావడంతో ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో చేరుకున్నారు. ఈ నేపథ్యంలో స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి విశిష్ట పూజలు జరిపారు. స్వామివారి దర్శనం కోసం ఆలయానికి చేరుకున్న భక్తులు తొలుత ప్రదక్షిణలు చేసి మొక్కుబడులు చెల్లించుకున్నారు. అనంతరం స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అదేవిధంగా అన్న ప్రసాదాన్ని స్వీకరించారు. భక్తులకు ఎటువంటి ఇబ్బంది తలెత్తకుండా ఏర్పాట్లను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు వేదాంతం రంగప్రసాద్ ఆచార్యులు మాట్లాడుతూ మద్ది ఆంజనేయ స్వామి విశిష్టతను వివరించారు. ఎంతో మహిమ కలిగిన మద్ది ఆంజనేయ స్వామిని ప్రతి ఒక్కరూ దర్శించుకొని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారిని ఆర్వి చందన, పర్యవేక్షకులు కూరగంటి రంగారావు తదితరులు పాల్గొన్నారు. మద్ది ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురవాయిగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా. స్వయం వ్యక్తంగా కుడి చేతిలో గద ఎడం చేతిలో పండు పట్టుకున్నటువంటి ఆకృతితో స్వయం వ్యక్తంగా చెట్టే శిఖరంగా కలిగినటువంటి క్షేత్రంగా విరాజిల్లుతున్నటువంటి మద్ది ఆంజనేయ స్వామి వారి క్షేత్రంలో ఈరోజు ఎంతో పరమ పవిత్రమైన స్వామివారికి ప్రీతిపాత్రమైనటువంటి మంగళవారం రోజున ప్రాతకాలమే 4 గంటలకి శ్రీ స్వామివారికి తీర్థబింది పూజా కార్యక్రమాలన్నీ ముగిసిన తర్వాత స్వామివారికి ఫ్రీ దర్శనము, అదే రకంగా గర్భాలయ దర్శనము ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్నారు. భక్తులకు ఏ రకమైనటువంటి ఇబ్బంది కలగకుండా
దేవస్థానం వారు మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేయడం జరిగింది. అదే రకంగా 10:30 గంటల దగ్గర నుంచి కూడా నిత్య అన్నదానంలో వచ్చినటువంటి భక్తులందరూ కూడా అన్నప్రసాదం ఏర్పాటు చేయడం జరిగింది. భక్తులందరూ కూడా ఉపయోగించుకుని స్వామివారి యొక్క కృపకి పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాము. ఈ కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి ఆర్వి చందన్ గారి ఆధ్వర్యంలో వైఖానస ఆగమ శాస్త్ర ప్రకారంగా స్వామివారి క్షేత్రంలో కార్యక్రమాలు జరుగుతున్నాయి. వేసవిలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం అభినందనీయమని తెలుగుదేశం పార్టీ జంగారెడ్డిగూడెం పట్టణ అధ్యక్షులు కొండెటి కిషోర్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని ఏరియా ప్రభుత్వ ఆసుపత్రి వద్ద అంబులెన్స్ డ్రైవర్స్ ఆధ్వర్యంలో చలివేంద్రం ద్వారా మంగళవారం మజ్జిగ పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ బేబీ కమలతో కలిసి పాల్గొన్న కొండెటి కిషోర్ మాట్లాడుతూ వేసవి ఉష్ణోగ్రతల పట్ల ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలన్నారు. వడదెబ్బకు గురికాకుండా తగు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. వేసవి దాహార్తిని తీర్చేందుకు దాతలు ఏర్పాటు చేస్తున్న చలివేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ఉపాధ్యక్షులు కోనేటి చంటి, నాయకులు బూరుగుపల్లి సూరిబాబు, కోటగిరి ప్రమీల, చిత్తపురి దుర్గేష్, అసోసియేషన్ ప్రెసిడెంట్ చందు, సంతోష్, రాజా, మహేష్, రాంబాబు, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డిపట్నం గవర్నమెంట్ హాస్పిటల్ మరి హాస్పిటల్ సిబ్బంది అట్లాగే అంబులెన్స్ యూనియన్ తరఫున కూడా ఇక్కడ మన గవర్నమెంట్ హాస్పిటల్ దగ్గర మజ్జిగ చలివేంద్రం ఏర్పాటు చేశారండి. ఇవాళ వేసవి ఎండాకాలంలో ప్రజలందరూ కూడా ఇబ్బంది పడకుండా ఎక్కడికక్కడ కూడా ఈ చలివేంద్రాలన్నీ కూడా ఇవన్నీ ఏర్పాటు చేస్తారు, స్వచ్ఛందంగా ఏర్పాటు చేస్తున్నారండి. వీళ్ళందరికీ కూడా కూటమి ప్రభుత్వం తరఫున గౌరవ ఎమ్మెల్యే గారి ద్వారా కూడా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నామండి. ఇట్లాగా ఎవరికాళ్ళు కూడా సామాజిక స్పృహతోటి ఇట్లాగా వచ్చి కొంచెం మంచి చేస్తే ఇలాంటిది పుణ్యం వాళ్ళకి వాళ్ళ కుటుంబాలు అన్నింటినీ కూడా ఇప్పుడు కూడా ఉంటుందని తెలియజేస్తూ ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన హాస్పిటల్ సిబ్బందికి మరియు అంబులెన్స్ యూనియన్ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈ వేసవి కాలంలో రోడ్డు వెంట ఇట్లా వెళ్లే వాళ్ళందరూ కూడా చాలా దాహంతో ఇబ్బంది పడుతూ ఉంటారు. అలా కాకుండా ఇక్కడ ఉన్నటువంటి అంబులెన్స్ డ్రైవర్స్ యూనియన్ అంతా కలిసి హాస్పిటల్ సిబ్బంది వారి సహకారంతో ఇక్కడ చక్కటి చలివేంద్రాన్ని ఏర్పాటు చేసి ఈ ప్రాంతంలో నుంచి వెళ్తున్న వాళ్ళందరికీ కూడా దాహం తీర్చడానికి ఈ రోజు మజ్జిగని ఇవ్వడానికి ఏర్పాటు చేశారు. ఇటువంటి మంచి కార్యక్రమాలు చేస్తున్నటువంటి వీళ్ళందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియపరుస్తున్నాను. ఇంధనం సరఫరా విషయంలో సామాజిక మాధ్యమాల్లో వచ్చే వదంతులు నమ్మవద్దని జంగారెడ్డిగూడెం పెట్రోల్ బంక్ అసోసియేషన్ అధ్యక్షులు సొలస సురేష్ విజ్ఞప్తి చేశారు. పట్టణంలోని బంకుల్లో పెట్రోల్, డీజిల్ నిల్వలు సమృద్ధిగా ఉండేలాగా ఆయా బంకుల యజమానులు కృషి చేస్తున్నారని తెలిపారు. గత కొద్ది రోజులుగా ఇంధనం కొరతతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు చవిచూస్తుండగా మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. పట్టణంలో ఉన్న బంకుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు యథావిధిగా సాగుతున్నాయని, ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదన్నారు. అలాగే వాహనదారులు సైతం వారికి అవసరం ఉన్నంత వరకే వాహనాల్లో ఇంధనాన్ని నింపుకోవాలని సూచించారు. పోలీస్, రెవెన్యూ అధికారుల ఆదేశాల మేరకు పెట్రోల్, డీజిల్లను బాటిల్లో కొట్టడం నిలుపుదల చేశామని తెలిపారు. దీనిని ప్రజలు గమనించాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వంతో పాటు పోలీస్, రెవెన్యూ, ఇతర శాఖల అధికారులు సమన్వయంతో ఇంధన కొరతను అధిగమిస్తున్నట్టు సురేష్ వెల్లడించారు. పెట్రోల్, డీజిల్ వినియోగదారులందరికీ కూడా పెట్రోల్ బంక్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా విన్నపం. ఆదివారం, శనివారం బ్యాంక్ హాలిడే కారణంగా కొంత సరఫరాలో సర్దుబాట్లు జరిగిన మాట వాస్తవం. కానీ రెవెన్యూ మరియు పోలీస్ మరియు రాష్ట్ర ప్రభుత్వం వారి యొక్క సహకారంతో చాలా బ్రహ్మాండంగా ఆయిల్ కంపెనీ వారు సరఫరా చేశారు. 85% బంకుల్లో నిన్న ట్యాంకులు వచ్చిన మాట వాస్తవం. అందువల్ల ఈ రోజున వినియోగదారులందరూ కూడా అవసరమైనంత మాత్రమే పెట్రోల్, డీజిల్ కొనుగోలు చేయండి. ఈ సమస్యని పరిష్కారం మనందరి చేతుల్లోనూ ఉంటుంది. కారణం ఏంటంటే సోషల్ మీడియాలో వచ్చే నిరాధారమైన వార్తలని దృష్టిలో పెట్టుకుని ప్యానిక్ అవ్వద్దు. మన జంగారెడ్డిగూడెం కానీ చుట్టుపక్కల కానీ ఆర్డీఓ గారు, ఏఎస్పీ మేడం, వారి సిబ్బంది, పాత్రికేయ మిత్రులు చాలా బ్రహ్మాండమైన కృషితోటి
ఈ రోజున ఈ పరిస్థితి చక్కగా సర్దుకుంది. కావున వాళ్ళందరికీ కూడా మా అసోసియేషన్ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అట్లాగే ప్రజలందరూ కూడా మరోసారి విజ్ఞప్తి, అవసరమైనంత మాత్రమే కొనుగోలు చేయండి. నిరంతరం సరఫరా ఉంటుంది. మీ వెహికల్స్లో అవసరమైనంత మీరు కొట్టించుకోవడానికి అవకాశం ఉంది ప్రతి బంకులో కూడా. కాకపోతే టిన్స్ కానీ బాటిల్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నిషేధించడం అయింది. కావున దయచేసి అందరూ కూడా మాకు సహకరించండి. ఇప్పుడు ఒక చిన్న విరామం తీసుకుందాం, చూస్తూనే ఉండండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, జంగారెడ్డిగూడెం. గత 20 ఏళ్లుగా ఖాతాదారుల అవసరాలలో నమ్మకమైన నేస్తంగా నిలబడి అప్లాండ్ ఏరియాలో దిగ్విజయంగా నడపబడుతున్న సంస్థ శ్రీరామచంద్ర. దశాబ్దాల కాలంగా నమ్మకానికి, విశ్వసనీయతకు మారుపేరుగా నిలిచి ఖాతాదారుల సొమ్ముకు పూర్తి భద్రత కల్పిస్తోంది మీ శ్రీరామచంద్ర. మీ డిపాజిట్లపై అత్యధిక వడ్డీ రేట్లు, డిపాజిట్ కాలపరిమితి 15 రోజుల నుండి 29 రోజుల వరకు, సాలుకు వడ్డీ రేట్లు 6% వడ్డీ 30 రోజుల నుండి 179 రోజుల వరకు, 9% వడ్డీ 180 రోజుల నుండి 1 సంవత్సరం లోపు, 10% వడ్డీ 1 సంవత్సరం నుండి 3 సంవత్సరాల లోపు, 11% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% వడ్డీ 6 సంవత్సరాల 40 రోజులకు సొమ్ము రెట్టింపు, 12% వడ్డీ 1 సంవత్సరం పైబడిన డిపాజిట్లపై నెలవారీ వడ్డీ, 9% వడ్డీ 3 సంవత్సరాల పైన, 12% 6 సంవత్సరాల 40 రోజులకు మీ సొమ్ము రెట్టింపు. ప్రీమెచ్యూరిటీ డిపాజిట్ల క్యాన్సిలేషన్, రికరింగ్ డిపాజిట్, సురక్ష డైలీ డిపాజిట్ సౌకర్యం కలదు. సేవింగ్స్ అకౌంట్, కరెంట్ అకౌంట్, లాకర్ సదుపాయం కలదు. బంగారు ఆభరణాలపై రుణ సదుపాయం కలదు. చిన్న వ్యాపారస్తులకు లోన్ సౌకర్యం కలదు. సక్రమమైన మార్గంలో సంపాదన ఎంత ముఖ్యమో సరియైన సంస్థలో పొదుపు చేయడం అంతే ముఖ్యం. వివరాలకు సంప్రదించండి. శ్రీరామచంద్ర మార్క్ సొసైటీ లిమిటెడ్, ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా, శివశంకర్ హాస్పిటల్ ప్రక్కన, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 08821225885 మరియు 9491711922. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మీ చెంత. మీ గుండెకి నిశ్చింత. గుండె వైద్య రంగంలో విశిష్ట సేవలందిస్తున్న మన డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ మన జంగారెడ్డిగూడెం, అస్పారావుపేట రోడ్, వేగవరంలో మొట్టమొదటిసారిగా అత్యంత ఆధునికమైన లేటెస్ట్ ఏఐ ఇంటిగ్రేటెడ్ అడ్వాన్స్డ్ క్యాత్ ల్యాబ్ ప్రారంభించి ఇతర నగరాలకు వెళ్లనవసరం లేకుండా యాంజియోగ్రామ్, యాంజియోప్లాస్టీ, స్టంట్, వాల్వ్లోప్లాస్టీ, పర్మనెంట్ పేస్ మేకర్ వైద్య సదుపాయాలు ప్రారంభించబడినవి. డాక్టర్ వేణు ఎంబీబీఎస్ ఎండి జనరల్ మెడిసిన్, డిఆర్ఎన్బి కార్డియాలజీ పర్యవేక్షణలో క్రిటికల్ కేర్ సదుపాయం కలదు. నూతనంగా ప్రారంభించిన క్యాట్ ల్యాబ్ నందు పేషెంట్ సౌకర్యార్థం చేతి మణికట్టు ద్వారా రేడియల్ యాంజియోగ్రామ్ చేసి అదే రోజు డిశ్చార్జ్ చేయబడును. స్పెషల్ రూమ్స్ కలవు. ఆధునిక సదుపాయాలతో వైద్య సేవలందిస్తున్న ఏకైక హాస్పిటల్ డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్. మా ప్రత్యేకతలు: గుండెకు సంబంధించిన ప్రాథమిక పరీక్షలు, బేసిక్ కార్డియాక్ చెకప్, టోటల్ కార్డియాక్ చెకప్, మాస్టర్ హెల్త్ చెకప్. ప్రత్యేకంగా బీపీ పేషెంట్స్ కొరకు హైపర్ టెన్షన్ బీపీ ప్యాకేజ్, డయాబెటిక్ షుగర్ ప్యాకేజ్ 24 అవర్స్ అందుబాటులో. గమనిక: త్వరలో బైపాస్ సర్జరీలు ప్రారంభించబడును. డాక్టర్ వేణు సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, విజయ కృష్ణ రెసిడెన్సీ, లోటస్ లేఅవుట్, అస్పారావుపేట రోడ్, వేగవరం, జంగారెడ్డిగూడెం. ఫోన్ నంబర్స్ 9177578577 and 9492205527. Silver Oaks International School, a gateway to global minds. Dear parents of Upland, thank you very much for supporting. I'm glad to inform you the admissions are open for 26-27 academic year, and Silver Oaks International School would be a CBSE campus under the society Buds and Blossoms Educational Society. Buds and Blossoms students, a state board school, will also flourish and enhance all the required skills, and as I said, it is beyond textbooks and exams and marks. We also planning for skill clubs, robotics, and our focus would be on AI, so that every child is well versed in doing such activities and the required for the future generation. Thank you.
Silver Oaks International School, a trusted CBSE school. Jangareddy Gudem. Admissions open 2026 to 2027. అందరికీ నమస్కారం. నా పేరు శ్రీనివాసు, జంగారెడ్డి సిటీ ప్రాపర్టీస్ అధినేతని. ముఖ్యంగా ఇల్లు కట్టుకోవాలి అనుకునేవారు రెండు రకాలుగా ఆలోచిస్తారు. ఒకటి వాళ్ళకి సొంత స్థలం ఉంటుంది, లేదా స్థలము కూడా ఉండదు, ఇల్లు. వారు ఏం కోరుకుంటారు, మా స్థలంలో ఎవరైనా ఇల్లు కట్టేవాళ్ళు మంచి బిల్డర్ ఉంటే బాగుండు, 10 మంది తాపి మిస్త్రి కావాలంటే చూస్తూ ఉంటారు. స్థలము లేదు, ఇల్లు లేదు, కానీ అన్ని ఏరియాలకి కన్వీనియంట్ గా ఉండే చోట మాకు ఇల్లు కట్టించి ఇవ్వాలి, మాకు ఖాళీ లేదు కాబట్టి ఈ రోజులో క్వాలిటీగా కట్టించేది ఎవరు అనేది. నా తరపు నుంచి, నా సంస్థ తరపు నుంచి మీరు ఇల్లు కట్టించుకోవాలనుకుంటే స్థలం ఉన్నవారు అవ్వచ్చు, స్థలం లేని వారు అవ్వచ్చు. మీకు సివిల్ ఇంజనీర్ ప్రమాణాలను అనుగురించి ఇండియన్ స్టాండర్డ్స్ ప్రకారం సివిల్ ఇంజనీర్ పర్యవేక్షణలో మీకు నేను అందజేస్తాను. అది కాకుండా గ్యారంటీ చేస్తాను, ఇంటికి పగుళ్ళు రావు, లీకేజీలు రావు, ఎటువంటి ఇబ్బందులు లేవని 10 సంవత్సరాల పాటు వారంటీ ఇవ్వగలుగుతాను. అలాగే నేను 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్లో అనేక మోడల్స్ అంటే మీకు నచ్చిన ప్లాను, నచ్చిన ఎలివేషను, గుమ్మం మోడల్, అలాగే నచ్చిన టైల్స్, నచ్చిన బిల్డింగ్, ఇలా ప్రతి అంశంలో కూడా మీరు ఎంచుకునే అవకాశం. మీకు 100% క్వాలిటీతో చేస్తూ 100 సంవత్సరాలు 3 తరాల పాటు ఎటువంటి ఇబ్బందులు లేని ఇల్లు కట్టించడంలో నేను పరిణితి చెందాను, నిజాయితీగా ఉంటానని మీకు హామీ ఇస్తున్నాను. అద్భుతం, అమోఘం, ఆశ్చర్యం. నేడు విడుదలైన ఇంటర్మీడియట్ ఫలితాలలో స్టేట్ టాప్ మార్కులతో విద్యా వికాస్ విజయబేరి. జూనియర్ ఇంటర్లో సాయి లక్ష్మి 470కి 466, తౌషిక్ రవి 466, చెర్ప తేజశ్రీ 466, బైపీసీలో మందపాటి కేతన్ శ్రీనాథ్ 455కి 450 మార్కులు, రిషిత 450, సీనియర్ ఇంటర్ ఎంపీసీలో మాలిని 1000కి 991, నాగవెంకట చరణ్ 990, శ్రావ్య సుష్మ 990 మార్కులతో విద్యా వికాస్ విజయకేతనం ఎగురవేసింది. స్వాగతం. జిల్లాలో వైద్య సేవలు, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర ప్రజాపకార కార్యక్రమాలకు ఇంధన కొరత లేదని జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వి స్పష్టం చేశారు. ఏలూరులోని జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ మందిరంలో మంగళవారం జిల్లాలో వ్యవసాయ అనుబంధ శాఖలు, వైద్య సేవలు, ఏపీఎస్ ఆర్టీసీ తదితర శాఖలు, ఇతర ప్రజోపకార కార్యక్రమాలకు ఇంధన అవసరాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ జిల్లాలో వైద్య సేవలు, వ్యవసాయ అనుబంధ శాఖలు, ఇతర ప్రజోపకార కార్యక్రమాలకు ఇంధన కొరత లేదని స్పష్టం చేశారు. శాఖల వారీగా ముందుగా కావలసిన ఇంధన ఇండెంట్ను సమర్పించాలని, సరఫరాలో ఎటువంటి కొరత లేకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు. ప్రజలకు, రైతులకు అందిస్తున్న సేవల్లో ఎటువంటి అంతరాయం లేకుండా కొనసాగేందుకు ప్రతి శాఖ అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. జిల్లాలో ఇంధన నిల్వలకు అన్ని చర్యలు తీసుకుంటున్నామని, అవసరాల మేరకు సరఫరా నిరంతరంగా కొనసాగుతుందని తెలిపారు. అయితే అవసరాలకు తగ్గట్టుగా మాత్రమే ఇంధనాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీ హెచ్ శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇన్ఛార్జ్ జిల్లా రెవెన్యూ అధికారి ఎల్ దేవికీదేవి తదితరులు పాల్గొన్నారు. ఏం చేశారంటే మీ అందరికీ యువర్ ఆఫీసెస్ యూ షుడ్ నో దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ పానిక్ పర్చేస్. మామూలుగా నేను 100-200 రూపీస్ తీసుకున్నది నేను వెళ్ళి ఒక 1000 రూపీస్ 1500 రూపీస్ ఫుల్ టైం చేసుకుంటానంటే ఏమవుతుంది? సో దే ఆర్ కన్స్యూమింగ్ మోర్. సో 1 డేలోనే మనం 6000 లీటర్స్ తీసుకున్న చోట 48,000 లీటర్స్ తీసుకున్నారు. ద స్టోరేజ్ విచ్ ఇస్ మెంట్ ఫర్ 1 వీక్ ఇస్ ఎగ్జాస్టెడ్ ఇన్ 1 డే. సో ఆటోమేటిక్గా నార్మల్ పబ్లిక్ మామూలుగా వచ్చిన వాళ్ళు ఎవరికి కనుక నెక్స్ట్ డేకి లేకుండా పోయింది. సో ఇట్ ఈస్ ఆర్టిఫిషియలీ క్రియేటెడ్ బికాస్ ఆఫ్ పానిక్ పర్చేస్. కోవిడ్ టైంలో మోస్ట్ సూపర్ మార్కెట్ అంతా ఖాళీగా ఉన్నది బికాస్ ఎవ్రీబడి స్టాక్ ఫర్ 1 మంత్ లాగానే పెట్రోల్ డీజిల్ అయిపోయింది. మామూలు కంటే మనకు సప్లై ఎక్కువ వస్తే కూడా మనం ట్యాన్ చేయలేకపోతున్నాం, ఎందుకంటే పానిక్ పర్చేసెస్ ఎక్కువ నడుస్తున్నాయి. ఆ పానిక్ లో మీ అంబులెన్స్ ఉండకూడదు. ఓకే, బోత్ ఆఫ్ యూ కోఆర్డినేట్, టాక్ టు యువర్ అంబులెన్సెస్, యువర్ ఓన్ అంబులెన్సెస్ అండ్ ప్రైవేట్ అంబులెన్సెస్. పెట్రోల్, డీజిల్ కుదవలేదని, కావున ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని కూటమి పార్టీల నాయకులు స్పష్టం చేశారు. చింతలపూడి శాసనసభ్యులు సొంగ రోషన్ కుమార్ ఆదేశాల మేరకు జంగారెడ్డిగూడెం పట్టణంలోని పలు పెట్రోల్ బంకులను తహసీల్దార్ శ్రీవా జోజితో కలిసి కూటమి శ్రేణులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఇంధనం కోసం బంకుల వద్దకు వచ్చిన వాహనదారులతో కూటమి శ్రేణులు మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.
పెట్రోల్ డీజిల్ కొరతను ఆ ప్రభుత్వం అధిగమించిందని, సరిపడా నిల్వలు ఉన్నాయని, కావున ప్రజలు భయాందోళన చెందవలసిన అవసరం లేదని స్పష్టం చేశారు. అదేవిధంగా సోషల్ మీడియాలో వచ్చే వదంతులను నమ్మవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్జీ, టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్, ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు బూరికపల్లి సీరుబాబు, ఇనుగడప రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్, విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని హైస్కూల్ శివాలయం వద్ద ఉన్న డొక్కా సీతమ్మ విగ్రహానికి పుష్పమాలలు సమర్పించి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా విగ్రహ వ్యవస్థాపకులు కూచిబట్ల వెంకట రామ సత్యనారాయణ మాట్లాడుతూ ఆంధ్రుల అన్నపూర్ణగా పేరుగాంచిన డొక్కా సీతమ్మ కీర్తిని కొనియాడారు. ఆమెను స్మరించుకోవాల్సిన బాధ్యత ప్రతి ఆంధ్రుడిపై ఉందన్నారు. అనంతరం కొవ్వూరు రోడ్లో ఏర్పాటు చేసిన మజ్జిగ వితరణ కార్యక్రమంలో దాహార్తులకు ఎండ నుంచి ఉపశమనం పొందే నిమిత్తం డొక్కా సీతమ్మ ప్రేరణతో పాదచారులకు, వాహనదారులకు మజ్జిగ వితరణ చేశారు. ఈ కార్యక్రమంలో ప్రాంతీయ బ్రాహ్మణ పరిషత్ అధ్యక్షులు కొప్పాక శ్రీనివాసరావు, కోశాధికారి మదరంబెడు కృష్ణప్రియ, కనుపర్తి రామకృష్ణ, బీకే విశ్వనాథ్, సొలస రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. పేదలకు ఉచిత వైద్య సేవలు అందించేందుకు మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అభినందనీయమని టీడీపీ పట్టణ అధ్యక్షులు కొండరెడ్డి కిషోర్ కొనియాడారు. జంగారెడ్డిగూడెం పట్టణంలోని 29వ వార్డు బాలాజీనగర్ కమ్యూనిటీ హాల్ వద్ద డాక్టర్ అగర్వాల్ కంటి ఆసుపత్రి సహకారంతో ఉచిత వైద్య శిబిరాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ కార్యక్రమాన్ని టీడీపీ నాయకులు పెనుమర్తి రామ్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కొండరెడ్డి కిషోర్, రామ్ కుమార్లు మాట్లాడుతూ ఉచిత వైద్య సేవలు అందించాలన్న లక్ష్యంతో ఏర్పాటు చేస్తున్న వైద్య శిబిరాలను సద్వినియోగం చేసుకోవాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కోనేటి చంటి, నాయకులు మద్దిపాటి నాగేశ్వరరావు, చేను ప్రసాద్, బూరుకుపల్లి సూరిబాబు, కోటగిరి ప్రమీల, కొత్తూరు సత్యబాబు, కంపా రాజేంద్ర, ననుబోలు రాంబాబు, శీలం రాంబాబు, ఈర్ని సూరిబాబు, ఎడ్లపల్లి ఏడుకొండలు, చిక్కాల సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. మన జంగారెడ్డి పట్టణంలో బాలాజీనగర్లో 27-28 వాటికి సంబంధించి ఇక్కడ అగర్వాల్ ఐ హాస్పిటల్ ద్వారా ఇక్కడ ఐ క్యాంప్ పెట్టారండి. ఇక్కడికి వచ్చి ఈ ప్రజలందరూ కూడా ఈ అగర్వాల్ దాని ద్వారా ఇక్కడ ఐ టెస్టులు చేయించుకుని ఇక్కడ ఫ్రీ టెస్టులు అవి ఫ్రీగా చేస్తారు. తర్వాత ఇక్కడ ఏదన్నా కళ్ళోడది పడితే కనుక మన హాస్పిటల్కి వెళ్తే 1800 అయితే ఇక్కడ 700-800 ఆ రేంజ్లో అదే టెస్టులు చేసి మనందరికీ ప్రజలందరికీ కూడా ఎంతో ఇదిగా చేయాలని చెప్పని ఇక్కడ స్థానిక తెలుగుదేశం నాయకులందరి ద్వారా ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగిందండి. జంగారెడ్డిగూడెం వారి డాక్టర్ అగర్వాల్ ఐ క్లినిక్ వారు పేద ప్రజల కోసం ఐ క్యాంపు మరి ఏర్పాటు చేశారు. ఇది మా ఆధ్వర్యంలో పెట్టడం చాలా సంతోషంగా ఉంది. మరి ఈ కార్యక్రమాన్ని ఇప్పటికే 25 మంది ఉపయోగించుకున్నారు. ఇంకొక 20 మంది ఇప్పుడు ఆల్రెడీ వచ్చి ఉన్నారు. మేబీ చాలా మంది వస్తారనుకుంటున్నాను. ఎందుకంటే అగర్వాల్ అంటేనే ఒక మంచి బ్రాండ్. మరి ఈరోజు ఇది దాదాపుగా బయట ఈ ఫ్రేమ్ వేయించుకోవాలంటే ప్లస్ గ్లాసెస్తో 1800 అవుతుందంటండి. అలాంటిది 1000 రూపాయలు తగ్గించి 800 రూపాయలకే మరి వేస్తారని చెప్పారు. మరి చక్కటి అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోవాలి. ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయాన్ని సీతారాముల విగ్రహాలతో అనకాపల్లికి చెందిన 100 మంది భక్తులు సందర్శించారు. అనకాపల్లికి చెందిన సుమారు 100 మంది భక్తులు సీతారాముల ఉత్సవ విగ్రహాలతో పాటుగా రామకోటి రచించి ఆలయాల సందర్శనం కోసం బయలుదేరారు. దీనిలో భాగంగా పాపికొండల్లో 35 మంది జంటలకు షష్ఠపూర్తి నిర్వహించారు. ఆ తర్వాత భద్రాచలం రాముల వారి చెంతకు చేరుకుని స్వామివారిని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రస్తుతం ద్వారకా తిరుమల చిన్న వెంకన్న ఆలయానికి చేరుకున్నారు. ద్వారకా తిరుమల అనంతరం అన్నవరం సత్యనారాయణ స్వామి ఆలయానికి వెళ్లి అక్కడ స్వామివారిని దర్శించి తిరిగి అనకాపల్లి వెళ్తున్నట్టు సీతారాముల భక్త బృందం సభ్యులు తెలిపారు.
భద్రాంశం దేవస్థానం దెబ్బవీధి రామాలయం దగ్గర నుంచి సుమారు ఒక 500 మంది భక్తులతోని ఆ భద్రాంశం దేవస్థానం వాళ్ళు ఈ యొక్క దెబ్బవీధి దేవస్థానం వాళ్ళు కూడా మాకు స్వాగతం తెలిపారు. అక్కడి నుంచి మేము పాపికొండ వెళ్ళాము. పాపికొండలోని సీతారాముల కళ్యాణంతో పాటు దంపతులకి కూడా కళ్యాణం చేశాము. ఈ దంపతుల కళ్యాణం ఎలాగంటే అందరూ కూడా షష్ఠి చేసుకోలేరు కాబట్టి శ్రీరాముడికి దైవాళ్ళు అందరూ షష్ఠి పూర్తి చేసుకోవాలని 36 మంది దంపతులకి షష్ఠి పూర్తి చేసి భద్రాచలం వెళ్ళాము. అక్కడ ఈవో గారు వాళ్ళ సిబ్బంది కూడా మాకు ఎంతో చక్కగా ఇలాగే చేసి పంపించారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. కరాటం కృష్ణమూర్తి ఎర్రకాలువ జలాశయ సమస్యలపై ఇంజనీర్ల బృందం పరిశీలన. నివేదిక రూపొందించి ప్రభుత్వానికి ప్రతిపాదనలు అందిస్తామని వెల్లడి. పెట్రోల్ డీజిల్ కొరతపై అసత్య ప్రచారాలు చేస్తే కఠిన చర్యలు. జీలుగుమిల్లి పెట్రోల్ బంక్ ఆకస్మిక తనిఖీలో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు హెచ్చరిక. జంగారెడ్డిగూడెంలో ముగిసిన అక్షయ తృతీయ వారోత్సవాలు. మెగా డ్రా విజేతలకు బంగారు బహుమతులు అందించిన బులియన్ అండ్ పాన్ బ్రోకర్స్ అసోసియేషన్. భక్తులతో కిటకిటలాడిన జంగారెడ్డిగూడెం మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం. స్వామివారికి ప్రత్యేక పూజలు జరిపిన అర్చకులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.